వెల్కమ్ టు ఫ్రైడే మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ చూడని విధంగా ఈ గవర్నమెంట్కి సంబంధించిన ఫైల్స్ని తగలబెట్టేయడం, దానికి సంబంధించిన అంటే గతంలో చేసిన అవినీతికి సంబంధించిన ఆధారాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో వీటినన్నింటినీ కాల్చివేయడం అనేది మనం గత కొంతకాలంగా వార్తల్లో చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో టీటీడీకి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించిన ఫైల్స్ కూడా తగలబెట్టారని, అంటే దానికి సంబంధించి ఏదో కొత్తగా గుళ్ళు నిర్మించిన దానికి సంబంధించిన ఫైల్స్ అన్ని తగలబెట్టారని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయి. కొత్తగా గుళ్ళు నిర్మిస్తున్నాం అనే సాగుతో ఈ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా డబ్బులన్నింటినీ తరలించి అంటే వేరే వాడికి మళ్లించి అక్కడ నుంచి కొట్టేశారనేది వీళ్ళ మీద ఉన్నటువంటి ప్రధాన ఆరోపణ. ఇవన్నీ బయటపడకుండా ఉండటం కోసం ఏంటంటే అప్పట్లో వీళ్ళతో అంటే వైఎస్ఆర్సీపీ నాయకులతో చేతులు కలిపినటువంటి అధికారులు ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఆ పోస్టులో ఉంటారు కాబట్టి ఈ ఫైల్స్ అన్నింటినీ కనుక తగలబెట్టేసి సాక్ష్యాధారాలన్నీ మాయం చేస్తే మన ఉద్యోగాలకు డోకా ఉండదో, గతంలో చేసిన అవినీతి బయటకు వచ్చే అవకాశం ఉండదని చెప్పి ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఏంటంటే ఇదే సందర్భంలో పోలవరానికి సంబంధించి నిర్వాసితులకు చెల్లించినటువంటి ఈ ప్యాకేజ్ ఉంటుంది కదా, నిర్వాసితులకు సంబంధించిన పరిహారం చెల్లింపులు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన ఫైల్స్ని తగలబెట్టారని చెప్తున్నారు. దీనికి ఏంటంటే సుమారుగా 40 నుంచి 50 గ్రామాలకు సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా తగలబెట్టినట్టుగా చెప్తున్నారు. దాంట్లో ఏంటంటే కోట్లలోనే చెప్తున్నారు, అంటే 250 కోట్ల పైగానే ఇక్కడ నిర్వాసితులకు పరిహారం చెల్లించారంటున్నారు. వీళ్ళు ఏంటంటే దొంగ పట్టాలు పుట్టించి అక్కడ లేని వాళ్ళ పేరు మీద రేషన్ కార్డులు, తర్వాత ఈ పట్టాలు పాస్ పుస్తకాలన్నీ పుట్టించి వాళ్ళకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా చూపించి ఈ పరిహారం సొమ్ముని నొక్కేశారని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తున్నారు. దానికి ఏంటంటే ఇప్పుడు దానికి సంబంధించిన ఆధారాలు లేకుండా ఉండడం కోసం, అంటే ఇప్పుడు అప్పట్లో వీళ్ళతో చేతులు కలిపిన అధికారులు కూడా ఉంటారు కదా, ఇప్పుడు ఏంటంటే అదే అధికారులు ఇవన్నీ బయటకు రాకుండా ఉండడం కోసం ఈ ఫైల్స్ అన్నింటినీ వాళ్ళతో అంటే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళతో వీళ్ళు చేతులు కలిపి ఆ ఫైళ్ళన్నీ తగలబెడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఒక విషయం అండి, ఇప్పుడు వీళ్ళు ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు ముందుగానే జాగ్రత్త పడతారు. ఈ అవినీతి చేసిన అవినీతి పంది కుక్కలంతా కూడా ముందుగానే జాగ్రత్త పడి అన్ని సైడ్ చేస్తారు. వాళ్ళ చేతిలో ఉన్నంత వరకు వాటినన్నింటినీ దాచివేసే ప్రయత్నం అయితే చేస్తారు. కానీ వీళ్ళు ఎన్నికలకు ముందు ఈ పని చేయకుండా ఎన్నికలు జరిగిన తర్వాత ఎందుకు చేస్తున్నారంటే ఓవర్ కాన్ఫిడెన్స్. అంటే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు, ప్రజలకు ఏదో భిక్షంలాగా పథకాలు ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకుంటారు. కులాల వారీగా చిచ్చులు రేపేసి కులాల వారీగా విభజించేసాడు సమాజాన్ని. ఖచ్చితంగా ఎట చూసుకున్నా కూడా ఏ యాంగిల్లో చూసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడనే ఒక దీంట్లో ఉండిపోయి అధికారులు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ వీళ్ళు ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలి. లేకపోతే వీళ్ళకి ఏమాత్రం అనుమానం ఉన్నా కూడా వీళ్ళు ఎలక్షన్కి ముందే వీటికి సంబంధించిన అన్ని దస్త్రాలు వాటిని కాల్చివేయడం లేదా వీటిని మట్టుమాయం చేయడం చేసేవాళ్ళు. వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఈరోజు వాళ్ళు చట్టానికి దొరికిపోవడానికి దారులు వేసినట్టుగా మనం భావించాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రైడే మీడియా.